మహిళా ఎస్ఐపై దౌర్జన్యం చేశానని అప్పుడు కేసులు పెట్టారని ఆమదాల వలస వైసీపీ సమన్వయకర్త రవికుమార్ ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన మీడియాలో ఆయన మాటలని. అందరికీ నమస్కారం. నేను మీ చింతాడ రవికుమార్ మాట్లాడుతున్నాను. ఆమదాల వలస నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త. నిన్న శ్రీకాకుళం జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి కార్యక్రమం ఎంతో సక్సెస్ అయింది. అంటే ఆయనకి శ్రీకాకుళం జిల్లా ఎంతో ఘనమైనటువంటి స్వాగతం చెప్పింది. లక్షల మంది జనాలు స్వచ్ఛందంగా తరలి వచ్చి ఆయనకి ఒక ఘనమైనటువంటి స్వాగతం నన్ను చెప్పింది. అది చూసి తట్టుకోలేనటువంటి కూటమి ప్రభుత్వం తాలూకా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా డైల్యూట్ చేయాలని, ఈ కార్యక్రమం తాలూకు సక్సెస్ని తట్టుకోలేనటువంటి వ్యక్తి నా మీద ఒక లేనిపోని, అంటే ఏమీ జరగనటువంటి ఒక ఇష్యూని తీసుకొచ్చి ఏదో జరిగినట్టు ఈటీవీలోనా, ఆంధ్రజ్యోతిలోనా, ఏబిఎన్ పేపర్లోనా, ఈనాడు పేపర్లోనా, TV5లోనా డిబేట్లు పెట్టి సాక్షాత్తు హోమ్ మినిస్టర్, ఇంకా పార్థసారథి గారు, ఇంకొక ఇద్దరు మినిస్టర్లు, వీళ్ళందరూ లేనిపోని డిబేట్లు పెట్టి నిన్న సక్సెస్ఫుల్గా లక్షల మంది జనాలు తరలివచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి శ్రీకాకుళం ప్రోగ్రాన్ని డైల్యూట్ చేసే ప్రయత్నం చేశారు. వాస్తవంగా అక్కడ జరిగిన విషయం నేను చెప్తాను. మా ఆమదాల వలస నియోజకవర్గం నుండి వేలాది మంది అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, మాకు ఒక 10 కిలోమీటర్ల దూరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు హైవే మీదుగా అప్పలరాజు గారి దగ్గరికి వెళ్ళబోతున్నారు. మాజీ మంత్రి అప్పలరాజు గారి దగ్గరికి. అక్కడికి వేలాది మంది జనాలు మా ఆమదాల వలస నియోజకవర్గం నుండి చేరుకుంటున్నారు. అనేక దగ్గరలో పోలీస్ ఆంక్షలు పెట్టారు, మాకు బారికేడ్లు పెట్టారు. అవన్నీ తప్పించుకొని అభిమానులు ఎవరికి వారుగా వచ్చి లాస్ట్కి ఒక పాయింట్ దగ్గరికి చేరుకుంటున్నారు. హైవే జంక్షన్ దగ్గరికి చేరుకుంటుంటే అక్కడ ప్రవళిక గారు అని చెప్పేసి ఎస్ఐ గారు, మా భూజ్ మండలానికి చెందినటువంటి ఎస్ఐ గారు, నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, రోజు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి, అనేక ఇష్యూస్ గురించి, అనేక సమస్యల గురించి ఎప్పటికప్పుడే మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. ఆవిడ ఈ మధ్యన అనారోగ్యంతో కాస్త సఫర్ అయ్యారు. అక్కడ వేలాది మంది జనాలు వస్తుంటే నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి, మేడం మీకు ఈ మధ్యన ఆరోగ్యం బాగులేదు కదా, జనాలు అందరూ వచ్చి పడుతున్నారు, అందరూ వేలాదిగా వస్తున్నారు, మీరు అక్కడి నుండి వెళ్ళిపోండి మేడం, పక్కకు వెళ్ళిపోండి అని చెప్పేసి మేము పక్కకు తీసుకువెళ్తున్నాం. ఈలోగా ఏంటంటే వచ్చినటువంటి జనాలు స్లోగన్స్ రైట్ చేశారు. ఎక్కువ మంది జనాలు, వేలాది మంది జనాలు వచ్చేటప్పుడు ఏమవుతుంది, స్లోగన్స్ రైట్ చేశారు. రైట్ చేసేటప్పుడు జై జగన్ జై జగన్ అనే స్లోగన్స్ రైట్ చేసేటప్పుడు ఆవిడ ఏంటంటే ఇట్లా కొద్దిగా చెవులు మూసుకుంది ఆవిడ. ఇది యాక్చువల్ జరిగినటువంటి ఇష్యూ. ఇది ఏబిఎన్ వాళ్ళు, ఈటీవీ వాళ్ళు, TV5 వాళ్ళు ఈ ఫోటోని, లేకపోతే ఆ జరిగినటువంటి చిన్న వీడియోని ఆవిడ్ని మేము జాగ్రత్తగా పక్కకు తీసుకువెళ్తున్నాం. మేము ఆవిడ మధ్యలో ఉంటే కాస్త అనారోగ్యంతో బాధపడుతున్నారు కాబట్టి ఇబ్బంది. చట్టం అందరికీ ఒకేలా వర్తించాలని జగన్ అన్నారు. నిన్న శ్రీకాకుళం జిల్లాలో మీడియాతో మాట్లాడారు. పాతపట్నం ఇచ్చాపురం ఎమ్మెల్యే రోడ్డు ప్రమాద ఘటనలో ఎవరు అరెస్ట్ చేశారని జగన్ ప్రశ్నించారు. ఇచ్చాపురం ఎమ్మెల్యే స్వయంగా కారులో ఉండగానే కారు ఢీకొని వృద్ధుడు మృతి. ఇదే 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 శ్రీకాకుళం జిల్లాలోనే నేను చెప్తా ఉన్నా. ఎక్కడికో బయటకు కూడా పోవడమ్మా. పాతపట్నం ఎమ్మెల్యే ఇదే జిల్లాలోనే, ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పాతపట్నం ఎమ్మెల్యేకి సంబంధించిన మరో కారు యాక్సిడెంట్. మళ్ళీ వాళ్ళలో అక్కడ ఎవరిని అరెస్ట్ చేసినారు? ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం వర్తింపజేస్తే నిజంగా బతకదు, వ్యవస్థ అనేది బతకదు. ఒక చెడు విత్తనాలు నాటుతా ఉన్నారు. ఈ చెడు విత్తనాలు రేపొద్దున వృక్షాలు అవుతాయి. మీరు ఏదైతే నాటుతా ఉన్నారో రేపొద్దున అది ఒక వృక్షమై మొత్తం సిస్టమ్ని నాశనం చేస్తుంది. నిజంగా యాక్సిడెంట్ జరిగితే అసలు యాక్సిడెంట్ జరిగినప్పుడు 108 ఫోన్ చేసింది కూడా ఈ పిల్లోడే. 108 ఫోన్ చేసింది ఈ పిల్లోడే.
మరి నిజంగా చెడు ఉద్దేశం ఉంటే ఈ పిల్లోడు ఎందుకు 108కి ఫోన్ చేస్తాడు? 108కు ఈ పిల్లోడు ఫోన్ చేయడమే కాదు, సిపిఆర్ కూడా, అంటే వాళ్ళ నాన్న డాక్టర్ కాబట్టి ఈ పిల్లోడు కూడా చూసి సిపిఆర్ చేస్తే, అంటే చెస్ట్ సిపిఆర్ అంటే చెస్ట్ హార్ట్ పంప్ చేసే సిపిఆర్ది వాళ్ళ నాయన చేయడం చూసి ఆరాటపడి ఆ మనిషిని బ్రతికించానని చెప్పి సిపిఆర్ కూడా చేసినాడు అందరి ముందర. జరిగేదంతా అందరి ముందర జరుగుతా ఉన్న విషయాలు. అంటే ఆ మనిషిని కాపాడడం కోసం తాపత్రయపడ్డాడు. 108కి ఫోన్ చేసినాడు. మన పోలీసులకు ఆ తర్వాత ఇన్ఫార్మ్ చేసింది కూడా ఈయన నాయనే. మరి ఎవరైనా కూడా దాన్ని కప్పాలనో ఇంకొకటి చేయాలనో ఎవరు తాపత్రయపడాల. ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ లో అందరూ కూడా కాపాడే ప్రయత్నమే చేస్తున్నారు తప్పనిచ్చి దానికి బాధపడుతున్నారే తప్పనిచ్చి అది ఎవరు కూడా వాళ్ళ తప్పు లేదు. పాపం చేయగలిగింది ఏముంది? దాన్ని రాజకీయం చేయడం కోసం అని చెప్పి ఎంత దారుణంగా వీళ్ళు బిహేవ్ చేస్తా ఉన్నారు అనంటే. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ విమర్శించారు. శుక్రవారం వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ ఎయిర్పోర్టు పనుల్లో 70% గత జగన్ ప్రభుత్వంలోనే జరిగిందని గుర్తు చేశారు. ఇంత ఎన్లార్జ్ అవడానికి 3 కారణాలు అన్నమాట. ఎయిర్పోర్ట్ కట్టయ్యా, నువ్వు కట్టు. శ్రీకాకుళం, విజయనగరం సిటీస్ కి 2 డెవలప్ చేసుకోవడానికి ఉత్తరాంధ్రలోని 6 కదా వెనకబడి ఉన్నాయి. ఆ 2కి ఎయిర్పోర్ట్ కట్టండి. ఎందుకు ఈ ఎయిర్పోర్ట్ని చంపేయడం? ఎందుకు ఎంత పని చేస్తున్నారు మమ్మల్ని? ఎవరికి చెప్పుకోవాలో తెలియలేని పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలు ఉన్నారన్నమాట. ఎవరిని కదిపినా సరే ఓలాటడిగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఒప్పుకోవట్లేదు. డ్యూటీ కాదు అదండి కావాల్సింది, అన్నం కాదు కావాల్సింది, చక్కగా కాపురం చేసేది కావాలి. అమ్మాయి ఎవరికి కావాలి అందంగా ఉండేది? ఐశ్వర్యాలు అంటే మనం ఏం కాపురం చేయగలుగుతామా? అలా చేయలేకపోతున్నారు. ఓకే, ఎవరికి కావాలండి? మనకు కావాల్సింది ట్రాన్స్పోర్ట్ మోడ్ ఉండాలి అంతేనే. ద స్పీడ్. ఈరోజు 1 day ఇట్ విల్ బి డెడ్. నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే, విజయవాడ వెళ్ళాలంటే ఒకరోజు డెడ్ అయిపోయినట్లకే, హైదరాబాద్ వెళ్ళాలంటే ఒకరోజు డెడ్ అయిపోయినట్లకే. నాకు ఎవరైనా ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకోవడానికి నేను వెళ్ళాలంటే 1 day డెడ్ అయిపోయినట్లకే. అంటే ఐఎమ్ లూజింగ్ మై అవర్స్, టైమ్, మనీ అండ్ మ్యాన్ పవర్. These 3 are the very, you have to invest wisely, aiming to get maximum out with minimum input. ఇవన్నీ 3 చాలా ఇంపార్టెంట్ అన్నమాట. టైమ్, మనీ అండ్ మ్యాన్ పవర్. నువ్వు టైం ఎక్కువైపోతుంది. ఇక్కడ 6 గంటలో ఈ ఎయిర్పోర్ట్కి వచ్చి నీకు 2.5 గంటలు అక్కడ పడుతుంది. ఓకేనా? టైం, మనీ. ఈరోజు నిన్న సాయంత్రం కాల్ చేస్తే భోగాపురంకి నా మరిపాల నుంచి 2,000 అడిగాడు. కానీ సార్ మాకు అటువైపు నుంచి బేరాలు ఉండదు సార్, మాకు అందుకనే మీరు అటు నుంచి కూడా మాకేమో డబ్బులు ఇవ్వాలి సార్, 3,000 ఇవ్వాలి సార్ అన్నాడు. ఇది వాస్తవం. ఈరోజు మీరు మీరు ఫోన్ చేసినా సరే, ఏది ఫోన్ చేసినా సరే, ర్యాపిడో చేసినా సరే, రాత్రప్పుడు ఆడు 100 రూపాయలు చూపిస్తుంది, కానీ 150 ఇవ్వండి సార్ అంటున్నాడు అన్నమాట. మాకు అటువైపు నుంచి బేరాలు ఉండవు సార్ అని. ఇది అంతే. అంటే 3,000 రూపాయలు నాకు లాస్. ఈ రోజు నా కారు వెళ్ళింది అనుకోండి, నేను తెల్లవారు హైదరాబాద్కి వెళ్ళి మరి సాయంత్రం వచ్చేద్దాం దర్శనం కంటే, నా కారు మళ్ళీ తిరిగి రాదు ఇంటికి. ఆ కారు అక్కడ ఉండిపోవాలి. మళ్ళీ భోగాపురం నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ సాయంత్రం మళ్ళీ రాగలుగుతుందా? చెప్పండి, అడగండి ఏ డ్రైవర్ అయినా సరే. యాక్సిడెంట్స్ ప్రోన్. అర్లీ మార్నింగ్ ఫ్లైట్కి ఎక్కేటప్పుడు ఈరోజు చూడండి, మెనీ ఆఫ్ ది యాక్సిడెంట్స్ in India is taking place in the early hours because it is a fatigue. Driver ki ati workload, alage నిద్ర లేకపోవడాలు. ఈరోజు తిరుమల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ one of the director is expired. Why? Because 4 గంటలకి అతనే డ్రైవ్ చేస్తా ఉన్నాడు. ఫ్యాటిగ్, నిద్రమత్తు, ఇవన్నీ కూడా. ఇంత ఫారెస్ట్ ఎయిర్పోర్ట్ ఇండియాలో ఎక్కడ లేదు.
అది ఉంచండి, మాకు చాలా ఆనందం ఉంది ఆ ఎయిర్పోర్ట్ అది. కానీ విశాఖపట్నం కాకుండా శ్రీకాకుళం, విజయనగరంకి ఇవ్వండి ఆ ఎయిర్పోర్ట్ని, అండ్ లాంచ్ చేయండి వాటి కెపాసిటీని. ఎందుకు ఇప్పుడేమో విశాఖపట్నంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నానని ఎమ్మెల్యే గోండు శంకర్ ఆరోపించారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మాట్లాడారు. జైల్ మాన్యువల్ తెలిసి కూడా నిబంధనలకు విరుద్ధంగా సాయంత్రం 5:30కి జైలుకు వెళ్లడం విడ్డూరమన్నారు. నిన్న అనగా 30వ తారీఖున గురువారం రోజు గొడ్డలపాటి నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన హల్చల్ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఇది ఎంత వింత విడ్డూరాలు ఎన్నో చోటు చేసుకున్నాయి. నిన్న ఏంటంటే ఎవరికైనా ఒక జైల్లో పరామర్శ చేసుకొని రావాలని అంటే దానికి ఏంటి పరిస్థితి, టైం చూసుకొని దాని జైలుకు మాన్యువల్ ఉంటుంది. పైగా ఆ గొడ్డలపాటి అధినేత 17 నెలలు జైల్లో ఉన్నారు, ఆయనకు అన్నీ తెలుసు, సిస్టమ్ అంతా తెలుసు. 5:30కి అక్కడికి వెళ్ళడంలో ఆంతర్యం ఏమి అంటే, నువ్వు రిటర్న్ వెళ్ళి ఆయన కలుసుకొని వచ్చి ఇదేదో జనాలకి చూసుకోవచ్చు కదా కావాలనుకుంటే. అసలు పర్మిషనే లేదు, రూల్స్ అన్నీ వైలేట్ చేసి ఇష్టానుసారంగా. అయినా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రజాస్వామ్యం మీద విలువలు ఉన్న వ్యక్తి కనుక మీలాగా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసి పరదాలు కట్టి దౌర్జన్యంగా బ్యారికేడ్లు పెట్టి అలా చేయలేదు. మేము ఫ్రీగా వదిలాం కనుక మీరు ఆ రోడ్ షో చేసుకుని వెళ్ళగలిగారు. పైగా ఆ దానయ్య కుటుంబం ఎంత పేద పరిస్థితో మీకు తెలుసు. చనిపోయిన కుటుంబాన్ని కూడా పరామర్శించాల్సిన బాధ్యత ఉంది కదా. నేను మొదటి నుండి కూడా అదే చెప్తాను, బాధితుల్ని పరామర్శించకుండా ఎవరైతే ఈ ముద్దాయిలు ఉన్నారో ముద్దాయిల్ని పరామర్శించడం అనేది ఈ గొడ్డలపాటికి అలవాటు అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఇంత దారుణంగా ఈ అన్ని రూల్స్ ని వైలేట్ చేసి ఒక పార్టీ అధినేత, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఇలా చేస్తే ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నట్టు మీరు ఏమి రేపు పొద్దున్న ఏంటి మీరు ఉద్దేశం ఏంటి? అల్లకల్లోలను సృష్టించి గందరగోళం సృష్టించడానికైనా మీకు పర్మిషన్ ఇవ్వకపోయినా ర్యాలీలు తీసి ఇష్టానుసారం వీర విహారం చేశారు. అయితే ఇక్కడితో కాకుండా ఒక మహిళా లేడీ మహిళా ఎస్ఐ గారు ప్రవళిక గారు, బూర్జా మండలం ఎస్ఐ గారు, ఆవిడికి ఒక్కసారి ఆవిడ మాట్లాడుతుండగా చింతాడు రవికుమార్తో చుట్టుముట్టి ఒక్కసారి ఆవిడకి ఇచ్చేసరికి ఆవిడ సెల్ఫ్ ప్రొటెక్షన్కి వెళ్తూ వెనక నుండి ఎవరో మళ్ళీ నెట్టేసారు. అప్పుడు ఆవిడ తిరగబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంత దారుణంగా అంటే, పోలీసులు అంటే గౌరవం లేదు, పోలీసుని గతంలో అత్యంత దారుణంగా వాడుకున్నారు. ఇప్పుడు ఏనాడు కూడా పోలీస్ సంఘం బయటకు వచ్చి ఒక పార్టీని, పొలిటికల్ పార్టీని ఖండించి తప్పు చేశారనే పరిస్థితి లేదు. ఈవేళ మీకు ఆ పరిస్థితి వచ్చింది. ఈవేళ పోలీస్ సంఘం మొత్తం పోలీస్ అధికారుల సంఘం వచ్చి దీన్ని ఖండించి వైసీపీ నాయకులు చేసిన పని అత్యంత హేయమైన పని అన్నారంటే అది వీళ్ళ తాలూకు పరిస్థితి. ఇదే కాదు, ఇక్కడ ఉన్న జిల్లాలో నాయకులు కూడా ఒక్కరు కూడా వెళ్ళలే. విద్వేషాలు రెచ్చగొట్టడం, మత విద్వేషాలు కులాల మధ్య చిచ్చు పెట్టడం, ఇదే పని. రెండో పని మరి లేదు. ఈ అభివృద్ధిని చూసి వారవలేక అందరు పోలీసులు బందోబస్తులు, అక్కడ ప్రధానమంత్రి గారు దీనికి ఉంటే 3 రోజుల ముందు నుండి ఉంటుందని అన్నీ తెలిసి కూడా ఈ రోజు వచ్చారంటే అది కేవలం తగువులకి ఏదైనా గొడవలు సృష్టించి ఇక్కడ రచ్చ చేయడానికే వచ్చారు తప్పించి ఇంకెటువంటి ఇది లేదు. అలాగే ఎక్కడికక్కడ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని విఘాతం కలిగించి గొడవలు సృష్టించడానికే ఆ గొడ్డలపాటి అధినేత కానీ గొడ్డలపాటి నాయకులు కానీ పెట్టుకున్నారు. వాళ్ళకి రెండో పని లేదు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నామని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల పెండింగ్ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ శుక్రవారం విశాఖలో నిర్వహించిన డిమాండ్స్ డే కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతమైంది. ఈ మేరకు విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర్ నాయుడుకు 11 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జర్నలిస్టులు సమర్పించడం జరిగింది. అందరికీ నమస్కారం.
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జర్నలిస్టుల డిమాండ్స్లను పాటించాలని చెప్పేసి మా రాష్ట్ర కార్యవర్గం తీర్మానం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అన్ని జిల్లా ప్రధాన కేంద్రాలయాల్లో సంబంధిత అధికారులకు ప్రజాప్రతినిధులకు కూడా వినతి పత్రాలు అందజేయడం జరుగుతుంది. ప్రధానంగా 11 డిమాండ్లతో కూడిన వినతి పత్రాల్లో ఇవన్నీ కూడా సులభతరమైన డిమాండ్లే. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం దృష్టికి పలు సందర్భాల్లో తీసుకెళ్లిన డిమాండ్లే. అలాగే మన మంత్రి సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి గారికి కూడా ఈ మధ్య వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా జర్నలిస్టులకు చిరకాల వాంఛగా ఉన్న ఇళ్ల స్థలాలు ఇల్లు కేటాయించాలని ప్రధానంగా అన్నది డిమాండ్. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా జర్నలిస్టులు దరఖాస్తులు పెండింగ్లోనే ఉండిపోతున్నాయి. తక్షణమే ఆ సమస్య ప్రభుత్వం అనుకుంటే రోజుల వ్యవధిలోనే పరిష్కరించవచ్చు. ప్రధాన డిమాండ్ అదే, ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఒక లేదంటే ఇల్లు అనేది కేటాయించాలనేది ప్రధాన డిమాండ్. ఆ తర్వాత 11-12 రాష్ట్రాల్లో పెన్షన్ సదుపాయం అమల్లో ఉంది. మన రాష్ట్రంలో కూడా ఈ పదవి విరమణ చేసిన జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించినట్లయితే వారి కుటుంబాలకు కూడా భరోసా కలుగుతుంది. కాబట్టి అదొక డిమాండ్. అలాగే ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చినప్పటికీ కూడా మనం ఏదైతే క్లెయిమ్ చేస్తున్నామో అది దానికి వర్తించదు అంటున్నారు. కాబట్టి దాన్ని కూడా ప్రణాళికబద్ధంగా అమలు చేయాలని, ప్రమాద బీమా పాలసీని పునరుద్ధరించాలని, మీడియా కమిషన్ కూడా పటిష్టపరచాల్సిన అవసరం ఉంది. మీడియా కమిషన్ ఏర్పాటు చేసి అలాగే కొన్ని కమిటీలు పెండింగ్లు ఉన్నాయి, ఆ కమిటీలు కూడా వేయాలి. ప్రత్యేకంగా అటాక్స్ కమిటీలు మధ్య వేస్తామని చెప్పారు, మిగతా కమిటీలు కూడా పూర్తి చేయాలి. మీడియా కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి. ఎందుకంటే దానికి అధ్యక్షుడు ఉన్నప్పటికీ కూడా చైర్మన్ ఉన్నప్పటికీ కూడా డైరెక్టర్ లేరు, ఇతర జవాబుదారీతనం లేదు. కాబట్టి దానికి కూడా రాఘవాచారి అకాడమీని కూడా బలోపేతం చేయాలి. అలాగే అన్ని వర్గాలకు కూడా అందులో ప్రాతినిధ్యం కల్పించాలి. మిగతా డిమాండ్లు కూడా చిన్న డిమాండ్లు ఉన్నాయి. ఈ 11 కూడా వినతి పత్రం ఇచ్చాం. ఈరోజు విశాఖపట్నం జిల్లాలో మొన్న మంత్రి గారికి ఇచ్చాం, పార్థసారథి గారికి. ఈరోజు డిఆర్ఓ విశ్వేశ్వరనాయుడు గారికి ఇచ్చి మా సమస్యలను ప్రభుత్వానికి నివేదించాలని కోరడం జరిగింది. కాబట్టి 11 డిమాండ్లలో 5 డిమాండ్లు ప్రభుత్వం తలుచుకుంటే వెంటనే చేసేవచ్చు. అన్ని వర్గాలకు మేలు చేస్తున్న కూటమి ప్రభుత్వం జర్నలిస్టులను కూడా పరిగణలో తీసుకోవాలని, ఈ విధంగా వాళ్ళకి పెద్దగా వ్యయ ప్రయాసాలు కానీ లేకపోతే భారం కూడా ఉండదని తెలిసి ప్రత్యేకంగా డిమాండ్ సాధన కోసం మేము వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ తరఫున చాలా రోజులు బట్టి అడుగుతూ ఉన్నాం. కాబట్టి మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వినతి పత్రాలు ఇచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సామరస్యంగా మా సమస్యను పరిష్కరించుకోవాలన్నదే దీని ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఫెడరేషన్ ఈరోజు రాష్ట్రంలోని 28 జిల్లాల్లో కూడా డిమాండ్స్ డే పాటిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి జిల్లా కలెక్టర్ కూడా మనం ఈరోజు వినతి పత్రం సమర్పిస్తున్నారు. అన్ని జిల్లాల్లో కూడా మన జిల్లాలో కూడా డిఆర్ఓ గారి విశ్వేశ్వరనాయుడు గారికి వినతి పత్రం ఇచ్చాం. ముఖ్యంగా అయితే జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు, అదేవిధంగా పింఛన్ సదుపాయం కల్పించమని కోరుతున్నాం. మొన్న పార్థసారథి గారు కూడా చెప్పాము, కనీసం పింఛన్ కూడా ఇవ్వాలి. అన్ని రాష్ట్రాల్లో కూడా పింఛన్ సదుపాయం ఉంది, మన రాష్ట్రం లేకపోతే దురదృష్టకరం. ఈ పింఛన్ సదుపాయం వెంటనే ఇచ్చి జర్నలిస్టులు ఆదుకోని కోరాము. ఆరోగ్యశ్రీ పథకం మరింత సమర్థవంతంగా అమలు చేయమన్నాం. అదేవిధంగా మీడియా కమిషన్ ఏర్పాటు చేయమని, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖని మరింత బలోపేతం చేయమని, అదేవిధంగా మన ప్రెస్ అకాడమీ, రాఘవాచారి ప్రెస్ అకాడమీ కూడా డైరెక్టర్ పోస్ట్ వేయలేదు, శిక్షణా తరగతులు కూడా నిర్వహించడం లేదు. దాన్ని మరింత అందుబాటులో తీసుకోవాలని కోరుతూ ఈ సందర్భంగా మనం ఈరోజు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో పాల్గొనే వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనకాపల్లి జిల్లా రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కనీస వేతనం 26,000 పెంచాలని సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఆప్కాస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు జిల్లా సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ను శుక్రవారం సుమారు 2,000 నుండి అంగన్వాడీల కార్మికులు ముట్టడించారు. రోప్ బారికేడర్స్ తో పోలీసులు వారిని ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా కార్మికులు ముందుకు తోసుకుని రావడంతో తోపులాటకు దారితీసింది. తోపులాటలో మహిళా పోలీసులు సైతం కింద పడిపోయిన పరిస్థితి అక్కడ ఎదురైంది. అదేవిధంగా కార్మికులు సైతం తోపిడిలో గాయపడ్డారు. డీఆర్ఓ వచ్చి వారి సమస్యను అడిగినప్పుడు అంగన్వాడీ సిఐటియు నాయకులను కలిసి మాట్లాడుతూ పరిశ్రమలలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగులకు కనీస వేతనం సుప్రీంకోర్టు చెప్పిన విధంగా కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించే విధంగా చట్టాల అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని గురు శుక్రవారాల్లో
చేసి 71 షెడ్యూల్స్ పరిశ్రమల కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని, పని ప్రదేశాలలో భద్రతా చర్యలు చేపట్టాలని, లేబర్ కోర్సు రద్దు చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2006లో ఉన్న కార్మిక చట్టాలను వెంటనే సవరించి పట్టణాలలో నివసిస్తున్న కార్మికులకు ఆహార భద్రత కల్పించాలని, పక్క రాష్ట్రాలు కనీస వేతనం 30% నుండి 40% వరకు పెంచారని, మన రాష్ట్రంలో కూడా కనీస వేతనాలు పెంచి కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం డిఆర్ఓ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రధాని మోదీ కార్యక్రమంలో కలెక్టర్ ఉన్నారని, వారి దృష్టికి సమస్యను తీసుకువెళ్తామన్నారు. కానీ దానికి స్పందించని కార్మిక సంఘాలు సమస్యకు పరిష్కారం తెలిపే వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదని, అక్కడే బైఠాయించి కనీస వేతనం 26,000 పెంచాలని, సాధించి తీరుతాం, మా హక్కులు సాధించుకుంటాం, సిఐటియు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. నా పేరు వివి శ్రీనివాసరావు. ఈ రోజు రాష్ట్ర సిఐటియు కమిటీ పిలుపులో భాగంగా మన అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని మేము నిర్వహించాం. ఏదైతే గతం నుంచి కూడా కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు కానీ, ఆశాలకు కానీ, వెలుగు వివోఏలకు కానీ, మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కానీ, అలాగే స్కూల్లో శానిటేషన్ వర్కర్లుగా పనిచేస్తున్న వాళ్ళకి గత 7-8 సంవత్సరాల నుంచి కూడా వేతనాలు అనేవి పెంచకుండా ఉన్నారు. కానీ ధరలు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయి. ఈ ధరల పెరుగుదలతోటి ఇప్పుడున్న జీతాలతో మేము జీవించలేము బాబోయ్, మా జీతాలు పెంచండి, కనీస వేతనాలు 26,000 ఇవ్వండి అని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల నుంచి కూడా గొంతెత్తి వీధి ప్రతి మండలంలోని కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి అనేక వినతులు ఇస్తే కనీసంగా పట్టించుకోలేదు. అందుకోసమే ఈ రోజు ఏదైతే రాష్ట్రంలో ఉండే అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర స్కీమ్ వర్కర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున చీమల దండుగా కదిలింది. కానీ ఈ దండు ఈ రోజు కదిలిందని చెప్పేసి ప్రభుత్వం దగ్గర నుంచి ఒక సానుకూలమైన జీతాల పెరుగుదలగా మాత్రం రాకపోతే మొత్తం ఈ దండంతా కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంది. చలో అమరావతి, ఆ రకంగా అమరావతికి వచ్చే వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఆ రకంగా వేచి చూడడం కాకుండా వెంటనే జీతాలు పెంచడం కోసం తగిన చర్యలు తీసుకోవాలి, ఆదేశాలు ఇవ్వాలి. లేదనుకుంటే మాత్రం ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. దానికి ఈ రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.